పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ కు రెడ్ కార్పెట్ అన్న మాట ఇప్పుడిప్పుడే మారుతున్నట్టు కనిపిస్తోంది. బాలీవుడ్ నుంచి భారీ అంచనాలతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ అనుకున్న స్థాయిలో సౌత్ లో క్రేజ్ సంపాదించుకోలేకపోతున్నారా అనే చర్చ మొదలైంది. ఇప్పుడు అసలు ఈ డౌట్స్ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు రేజ్ అవుతున్నాయి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. దేవర మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి జాన్వీ కపూర్ పేరు సౌత్ లో గట్టిగానే వినిపించింది. బాలీవుడ్ స్టార్ డాక్టర్ గా గ్లామర్, టాలెంట్ కలిపి భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం సీన్ పూర్తిగా మారిపోయింది. స్క్రీన్ టైం తక్కువగా ఉండడం, క్యారెక్టర్ కు అంతగా వెయిట్ లేకపోవడంతో ఆ క్రేజ్ నిలబడలేకపోయిందన్న కామెంట్స్ వచ్చాయి. జాన్వీ దేవరలో సాంగ్స్ లో కనిపించినప్పటికీ ఆడియన్స్ మైండ్ లో నిలిచిపోయే మూమెంట్స్ లేకపోవడం కూడా కెరీర్ కు మైనస్ అయింది. మరోవైపు పెద్ద సినిమా విషయంలోనూ జాన్వీ పేరు పెద్దగా వినిపించడం లేదు. ప్రమోషన్ ఫోకస్ అంతా రామ్ చరణ్ మీదే ఉండడంతో జాన్వీ పాత్రపై పెద్దగా చర్చ జరగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సౌత్ లో తన మార్కు వేసుకోవడానికి జాన్వీ కొత్త స్ట్రాటజీ తీసుకువచ్చిందని ఇండస్ట్రీలో టాక్. తమిళనాడుతో తనకు తల్లి శ్రీదేవికి ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ సౌత్ ఆడియన్స్ కు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు జాన్వీ కపూర్. అయితే జాన్వీ కామెంట్స్ ను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇది పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనా, లేక నిజంగానే ఈ బ్యూటీ సౌత్ ను అంత ఓన్ చేసుకుంటున్నారా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, జాన్వీ కపూర్ ఇప్పుడు సౌత్ లో సర్వైవ్ కావాలంటే కేవలం గ్లామర్ సరిపోదు, స్ట్రాంగ్ కంటెంట్, పవర్ఫుల్ రోల్స్ కూడా అవసరమంటున్నారు విశ్లేషకులు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.